పచ్చబడి పొడిపించేసుకున్నావు అంత అభిమానం. పోయిన రోజు అది బావాల్సిందే, మట్లో కలిసిపోయిన రోజు బావాల్సిందే. తప్పనిసరిగా ఒక అవసరం తీసేసుకో మరి మందపాడు. ఎందుకు అంత అభిమానం చంద్రబాబు అంటే, తెలుగుదేశం పార్టీ అంటే? మనకి మా భవిష్యత్తు అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు పెరగాలంటే చంద్రబాబు గారు వస్తేనే ఈ భవిష్యత్తు. చంద్రబాబు గారు రాకపోతే ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా వాళ్ళు పెట్టాడు రూపాయలు పెట్టాడు, 10 రూపాయలు పెట్టాడు ఇప్పుడు దాకా. అసలు ఎక్కడన్నా ఏ కంపెనీలో వచ్చినాయా? ఏ కంపెనీలో వచ్చినాయి? ఏమన్నా తెచ్చాడా? ఏమీ లేదు. 35 సంవత్సరాల వాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అన్నాడు. అయ్యా అవసరమా? అవసరం వాళ్ళకి వాళ్ళు పని చేసుకోలేరా? వేస్ట్ వేస్ట్ ఈ వేస్ట్ పథకాలన్నీ పెట్టాడు. అసలు మేలు రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు చదువుకునే పిల్లల్ని మీ ఆంధ్రాకి రాజధాని ఏదయ్యా అంటే ఏం చెబుతారు పిల్లలు? మీ రాజధాని ఏదంటే ఏం చెబుతారు పిల్లలు? నాకు ఇల్లు లేదని చెబుతారా? ఇల్లు ఏదయ్యా అంటే నాకు ఇల్లు లేదండి అని చెబుతారా? ఇల్లు లేకుండా చేశాడు. 30 లక్షలు ఇల్లు ఇచ్చాడని చెప్తున్నాడు. ఎవడికి ఇచ్చాడు? ఏడిచ్చాడు? వాగులు వస్తే వరదలు వస్తే పోయే ఆటలో ఇచ్చాడు. కొన్ని ఆటలో చూపిస్తున్నారు చూడండి. అసలు ఈ జగన్మోహన్ ప్రభుత్వం బాగాలేదు. అదేంటి మరి జగన్మోహన్ రెడ్డి ఏమో తెలుగుదేశం హయాంలో పెత్తందారులు వ్యాపారస్తులే బాగుపడ్డారు, పేదవాళ్ళు జగన్ వచ్చిన తర్వాతే సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటా ఉన్నాడు. సరే వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది. ఏం నిరూపించాడు 5 సంవత్సరాల్లో? ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దొంగతనం ఏందో చూపించాలి బయటికి. నేను దొంగతనం చేశానండి, మీరు వచ్చిన వాళ్ళు నువ్వు దొంగతనం చేసావురా అని బయటికి లాగాలి కదా. ఈ 5 సంవత్సరాలు ఏం పీకాడు? ఏమన్నా పీకాడా? లేదు. నువ్వు చేసింది మొత్తం బయట కనపడుతుంది. ఇప్పుడు క్లియర్గా అర్థం చూపించినట్టు కనపడుతుందిగా. కనపడుతుందా లేదా? మరి ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోవడం? 170 అసలు వాటికి వెళ్ళమను ముందు. 170 అటు పెట్టి పులివెందుల్లో వాటికి వెళ్ళమను. నేను ఎస్సీని అవసరమైతే నా తగ్గట్టుగా 1 లక్ష రూపాయలు కట్టాను. పులివెందుల్లో వాడిని గెలమను జగన్ గారిని. అది చాలు నాకు. అసలు వేస్ట్, చెప్పుకోవడం వేస్ట్. ఈ ఎస్సీలు ఎస్టీల్లో కూడా కొంచెం ముసుగు రకాలు ఉండాలి. ముసుగు రకాలు ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏంది? మనం తిన్నాము, వేరుగాము, సరిపోయింది. అర్థమైందా? రేపు నా పిల్లల భవిష్యత్తు ఉందో తెలియదు వాళ్ళకి. అది తెలిసిన వాళ్ళు అయితే ఈ పనులు చేయరు. రేపు మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు దాకా అమెరికాలో అటు పోయారు జనం చదువుకోవడానికి, ఉద్యోగాలకి. అదే ఈ 5 సంవత్సరాలు బాబు గారు నడితే ఇక్కడే కంపెనీలు వచ్చాయి. ఇక్కడే అసలు ఇతర దేశాలు పోకుండా ఇదే కంపెనీల్లో మన రాష్ట్రం జనం ఇక్కడే చదువుకునేవాళ్ళు, ఇక్కడే జాబులు చేసుకునేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో వాడు ఇచ్చిన జాబులు ఏంటండి? వాలంటీర్లేగా. ఆ వాలంటీర్ కూడా 10th దానిపైన చదువులు. దానికి ఎంత? 5,000 వాడు ఫ్యామిలీకి ఎంత? వాడి ఫ్యామిలీ బతకాలనా? సామాన్యులు బతికే పరిస్థితి లేదు. అసలు సామాన్యులు బతికే పరిస్థితి లేదు. అర్థమైందా? ఇవాళ కూరగాయలు ఎంత అండి? ఆయిల్ ప్యాకెట్ అంతా, కూరగాయలు అంతా. వాడు ఇచ్చే 5,000 వాలంటీర్కి 5,000 ఇస్తున్నాడు. వాడు కుటుంబం ఎట్లా బతకాలి 5 ఏళ్ళలో? నెలకు 5,000 ఇస్తున్నాడు. ఆ 5 ఏళ్ళలో సంవత్సరానికి నెలకు సరిపోతాయా? 5 ఏళ్ళ వాడికి, ఆ కుటుంబానికి 4 ఉంటారు ఇంట్లో. ఆ 4లో సరిపోతాయా? అసలు జ్ఞానం ఉన్నవాడైతే గ్రహిస్తారు. 100కి దగ్గరగా ఒక 80% మారారండి. కాదు బయట పడతలేదు, ఎందుకంటే మొఖం అవడానికి. ఏమో బయటికి పోతే పోతున్నా పెట్టి పెట్టడము. అంటే మరి మొన్న భీమిల్లో జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు నన్ను చూసి భయపడతా ఉన్నారని చెప్పని అంటా ఉన్నాడు. నేను కూడా చెప్పుకుంటున్నానండి. నేనే సీఎం అంట అంటే కుదిరిద్దా? నేనే సీఎం అంటే కుదిరిద్దా? కుదరదుగా. ఇప్పుడు 10 మంది నిర్ణయిస్తే నేను ఒక ఎంపీటీసీనో ఎంపీనో అవుతా. అర్థమైందా?
రేపు ఇంకెన్ని రోజులు 2 నెలలు 2 నెలలు వరుసుకుంటే ఓయ్ సీట్లో కూర్చునేది ఎవరు మొత్తాన్ని లెక్క పెట్టి మొన్న బాబు గారిని ఏం తప్పు చేయకుండా లావులు పెట్టావుగా ఏమన్నా నిరూపించావా ఏదన్నా కేసు నిలబెట్టావా నీ వల్ల కాల రేపు బాబు గారిని గెలవని బాబు గారు ముందు రాకపోయినా లోకేష్ బాబు గారు వస్తారు ఎంత చూస్తారు ఇది గ్యారంటీ